ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కావాలంటే ఎన్నోసార్లు తిరగాలి. అధికారుల కోసం పడిగాపులు కాయాలి. ఇకపై ఇలాంటి సమస్యలుండవు. ఈ నెల 14 నుంచి ఒక్క యాప్తోనే అన్ని సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపనుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ జిల్లా అనకాపల్లి పర్యటనలో పర్యటించారు. ఎక్కడా ఎలాంటి సమస్య ఎదురైనా అరగంటలోనే పరిష్కారం చూపిస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం విశాఖ జిల్లా పర్యటనలో క్షణం తీరిక లేకుండా గడిపారు. సాయంత్రం విశాఖ పర్యటన ముగించుకుని అనంతరం అనకాపల్లి చేరుకున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి 2.5 కిలోల బంగారు కిరీటం, పట్టుచీర సమర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ఆసుపత్రిలో 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 150 పడకల వార్డును ప్రారంభించారు. ఆసుపత్రి నిర్వహణ కార్పొరేట్ తరహాలో ఉందని సిబ్బందిని ప్రశంసించారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ 49 ఏసీలను ఏర్పాటు చేయడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. పేదవాళ్ళ ఆరోగ్యం కోసం అవసరమైతే ఆస్తులు అమ్ముతున్నారు, ఇంకా అవసరమైతే అప్పులు కూడా చేసి అప్పుల ఊపిలో చిక్కుకుపోయే పరిస్థితి వస్తా ఉంది. మొత్తం మెడికల్ అండ్ వ్యవస్థని ప్రక్షాళన చేస్తున్నాం. ఈరోజు అనకాపల్లి హాస్పిటల్కి వెళితే ఏ ఎక్విప్మెంట్ కూడా రిపేర్ లో ఉండదు. అన్ని కూడా ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తున్నాం. ఒకవేళ చేయలేకపోతే అక్కడ ఉండే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి తప్ప తప్పకుండా ఎక్విప్మెంట్ అంతా ఆర్డర్ లో ఉంటుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా పోలవరం ఎడమ కాలువ నుంచి ఈ ఏడాది విశాఖ జిల్లాకు నీరందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన వివిధ కార్యక్రమాలకు ఆయన నిధులను మంజూరు చేశారు. తుమ్మపాల చక్కెర కర్మాగారం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. గోదావరి నీళ్లు పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి ఈ సంవత్సరమే తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. 20-25 టీఎంసీ నీళ్లు పెట్టి తాగడానికి ఇబ్బంది లేకుండా చేస్తాం. రాబోయే సంవత్సరానికి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి విశాఖపట్నానికి కూడా నీళ్లు తీసుకొచ్చి సాగునీటికి కూడా నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనకాపల్లిలో 67 కోట్లతో కాలువలు, రహదారుల నిర్మాణానికి శాంక్షన్ చేశాం. మన హాస్పిటల్ ని 15 కోట్లు పెట్టాం. ఇప్పుడే ఇంకొక విషయం కూడా అడిగారు, ట్రామా సెంటర్ కావాలన్నారు. ట్రామా సెంటర్ ఇస్తున్నాను, డయాలసిస్ సెంటర్ కావాలన్నారు. ఈ 2 కూడా శాంక్షన్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటాను. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన యాప్ను ఈ నెల 14వ తేదీన ప్రారంభిస్తామన్నారు. ఎక్కడ ఏ సమస్య ఎదురైనా ఫిర్యాదు చేసిన వెంటనే అరగంటలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. 14వ తారీఖు కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. మీ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ ఉంటే ఎక్కడైనా ఏదైనా అనుభవం వస్తే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో, లేకుంటే ఒక పోలీస్ స్టేషన్ లో, లేకపోతే ఒక ఈ ఆఫీస్ లో ఎక్కడ అన్యాయం జరిగినా నేరుగా అక్కడ నిలబడుకొని నేను ఒక యాప్ ఇస్తాను. ఆ యాప్ ద్వారా నాకు ఒక మెసేజ్ పంపిస్తే అర్ధగంటలో తిరిగి యాక్షన్ తీసుకుంటాను. మీరు చెప్పేది ఎవరికి తెలియదని చెప్పడం నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖలో దాదాపు 12 గంటల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ నెల 26వ తేదీన మరోసారి జిల్లాలో పర్యటించనున్నారు.